హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైట్స్. వచ్చేసా మంచి మసాలా అప్డేట్ తెచ్చేసా. ఇక్కడ నుంచి నేను విగ్గు పెట్టానంటే ఏదో ఒక కిరికిరి ఉంటుందని ఫిక్స్ అయిపోయింది భయ్య, అందులో డౌట్ ఏం లేదు. కిరికిరినే కిరికే. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ కిరికిరి ఏంట్రా అంటే అఖండ అండ్ ఓజీ. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎస్, ఓజీ డేట్ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుంది అనేసి అఫీషియల్ గా అయితే అనౌన్స్మెంట్ చేస్తారు. ఇప్పుడు సేమ్ అదే డేట్ కే ది అఖండ అవతార్ రాబోతుంది భయ్య. సో ఎస్, అఖండ 2 సినిమా అయితే అదే డేట్ కి సెప్టెంబర్ 25న మనం పెట్టాలి, రావాలి అని ఆ డేట్ కోసం చూస్తున్నారు అనమాట. సో ఆ డేటే లాస్ట్ ఖరారు అయ్యేలాగా కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకో 1 వీక్ లో రాబోతుంది. అఖండ ఏ డేట్ కి వస్తుందో. సో మొత్తానికి 2 సినిమా క్లాష్ మాత్రం మామూలుగా ఉండబోదు. సో మొత్తానికి ఈ 2 సినిమాలు ఓకే, ఈ 2 సినిమాలు ఎక్కడ స్ట్రాంగ్ ఎక్కడ వీక్ అనేది క్లియర్ గా మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓజీ గురించి, పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే, సో ఓజీ సినిమా వచ్చేపాటికి ప్రతి చోట కూడా ఖచ్చితంగా రికార్డ్ లెవెల్లో పెడతారు భయ్య, అందులో డౌట్ లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఖచ్చితంగా రికార్డ్స్ పెట్టే అవకాశం ఉంది. బట్ ఇంకా కొడుతుందా లేదని కూడా డౌట్ గా ఉంది నాకైతే. బట్ ఖచ్చితంగా ఒక బెంచ్ మార్క్ అయితే సెట్ చేస్తుంది రికార్డ్స్ లో, అందులో డౌట్ ఏం లేదు. అండ్ ఇక యుఎస్ఏ లో కూడా అంతే, ఓవర్సీస్ లో ఒక రికార్డ్ అయితే ఖచ్చితంగా పెడుతుంది. బట్ అది ఏ రికార్డ్ అనేది చూడాలి. సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, థర్డ్ ప్లేస్ లో ఉంటుందా? ఫస్ట్ ప్లేస్ అయితే చాలా కష్టం, నేను అసలు పోదు. సో థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్ లో ఉండబోవచ్చు. సో నెక్స్ట్ కర్ణాటకలో ఖచ్చితంగా ఉంటుంది. బట్ వీక్ ఎక్కడ అంటే సీడెడ్. ఖచ్చితంగా సీడెడ్ లో మాత్రం చాలా అంటే చాలా వీక్ పవన్ కళ్యాణ్. సో అక్కడ మాత్రం బాలయ్య శివతాండవం వాడేస్తాడు. చూసుకుంటే భయ్యా, ఇక అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ నెంబర్ 1 లో ఉండొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆ ఓజీ సినిమాకి అండ్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హైప్ తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నంబర్లు పెడతాడు. అఖండ కూడా అస్సలు తక్కువ లేదు, తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తుంది కలెక్షన్స్. మెయిన్ గా సీడెడ్ లో అవతారు చూపిస్తాడు అంతే. ఖచ్చితంగా నైజాం లో పవన్ కళ్యాణ్ టాప్ అయితే సీడెడ్ లో బాలయ్య టాప్ అనే రేంజ్ లో ఉంటుంది సినిమా మాత్రం. సో మొత్తానికి ఇది. మరి మీకేమనిపిస్తుంది? ఎక్కడ ఎవరు తక్కువ వస్తాయి కలెక్షన్స్, ఎక్కడ ఎవరికి ఎక్కువ వస్తాయి కలెక్షన్స్? తప్పకుండా మా కంట్రోల్ తెలియజేయండి.